ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుజుడు అదే విధంగా ఇప్పుడు గురుడు కలయిక వల్ల అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురుల యొక్క కలయిక జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా కుజగురుల యొక్క కలయిక శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో కలిసి ఉండటం 45 రోజుల కాలం. అంటే ఏదైతే జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా కుజగురుల యొక్క సంయోగం, కలయిక, కంజంక్షన్ కావటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది. కుజగురులు మిత్రులు శుక్రక్షేత్రంలో ఉండటం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలానే విద్యనిచ్చేవాడు, కుటుంబ కారకుడు, సంతానకారకుడు, అలానే భాగ్య లాభాధిపతిలో కూడా గురువు కారణభూతుడవుతాడు. విద్య కానీ, గౌరవం కానీ, యశస్సు కానీ, సుఖం కానీ, భోగం కానీ, సౌఖ్యాన్ని ఇచ్చేవాడే గురువు. గురువు తమ ఉన్న రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల సుఫలితాన్ని ఇస్తాడు. కుజుడు భూ వివాదాలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ములు, తగాదాలు, ప్రమాదాలు, గాయాలు, శత్రుబాధలు, నరదృష్టి, అలానే రైతులు, వ్యవసాయము, కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీస్, మెడికలు, ఇలాంటి వాటిలన్నిటికి కూడా తెలిపేవాడు కుజుడు. కుజుడు 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని గోచారం చెప్తుంది. అంటే ఈ 45 రోజుల కాలంలో ధనస్సు రాశి వాళ్ళకి షష్టమ స్థితిలో, అంటే గురువు కుజుడు ఉన్నాడు. మరి షష్టమ స్థితిలో కుజుడు యొక్క ఫలితం వల్ల భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండటం, గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు, స్థలాలు పొలాలు కొనుగోలు చేయటం, రైతులకి సరైన సమయంలో అనుకూలంగా ఉండటం, మంచి పంట వేసే అవకాశాలు, వాళ్ళకి రుణ బాధలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అందరికీ కూడా రోగ విముక్తులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రుణం గురించి, రోగం గురించి, శత్రువుల గురించి దోషం పోయే అవకాశాలు ఉంటాయి. శత్రువులు కూడా వాళ్ళకి మిత్రులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రోగం తగ్గుతుంది. అంటే అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి రోగాలు తగ్గిపోయి ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతుంది అని అర్థం. దానివల్ల దానికి కారణం ఏంటంటే 6వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం. కోర్టు సమస్యల పరిష్కారం కావటం, పిత్రార్జితం అన్నదమ్ములకి రావటం, అన్నదమ్ముల యొక్క సఖ్యతగా ఉండటం, డాక్టర్స్కి అనుకూలంగా ఉండటం, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు, కార్య విజయం లభించే అవకాశాలు ఉంటాయి. అలానే ఏదైతే భార్యాభర్తల మధ్యలో కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ ఉన్న వ్యక్తులన్నీ కూడా రాజీ ధోరణి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాజీ ధోరణి అవలంబిస్తారు అని అర్థం. అలానే ప్రతి పనిలో కూడా సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శరీరం రుగ్మతలు తగ్గుతాయి. ప్రమాదాలు, గతంలో ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి నరదృష్టి తగ్గుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి కుజుడు వల్ల ఇలాంటి మనకు అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా ఉంటుంది కారణం. అలానే 6వ స్థానంలో గురువు యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అని చూస్తే, ఈ కుజుడు వల్లేమో సహ ఉద్యోగుల మద్దతు ఉంటుంది, ఆఫీసులో బలోపేతంగా ఉండటం, వ్యాపారం, ఆఫీస్ పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాం, సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలు కుజుడు వల్ల, అలానే స్నేహితులు తమ సమయాన్ని కొనసాగించే అవకాశాలు, కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఈ గురువు వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఆవేశము, కోపం రావటం, ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉండటం, అనవసరంగా మనకి ఇప్పుడు మార్కెట్లో ఉంటుంది, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటాడు, అదే రేట్ వేస్తాడు. రేట్లో ఏం మార్పు ఉండదు. 45 రోజులు 45 రూపాయల వస్తువు 100 రూపీస్ మనం పర్చేజ్ చేస్తే సేమ్ ఇది ఫ్రీ అంటాడు, ఆ రెండు కలిపి 100 రూపీస్ ఉంటుంది. అలాంటివి కొనకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అలానే కార్య విషయంలో ఏదైనా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కూడా అందరితో నిర్ణయం తీసుకోండి. సరైన వ్యక్తులతోటి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మనం సరిగా ఉండగలుగుతాం, లేకపోతే సరిగా ఉండలేం. అలాగా
నిందారోపణలు రాకుండా చూసుకోవాలి. నిందారోపణలు, అవమానాలు, అలానే కొత్తగా ఏమీ పని చేయకూడదు. కొత్తగా చేసే పనులు ఏది చేయకుండా ఉండటం మంచిది. వాళ్ళు ఈ 40 రోజులు పోస్ట్పోన్ చేయాలి. ప్రశాంతంగా ఉండటానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన చేయకపోతే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొత్త వ్యక్తుల యొక్క పరిచయ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండటం మంచిది. కొత్త వ్యక్తులు కొంతమంది పరిచయాలు పెరుగుతూ ఉంటాయి మనకి. వాళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా మితంగా ఉండటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళే ప్రణాళికలు వేస్తారు కానీ అమలు కావు. వివాహ ప్రయత్నాలు కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అంటే మనం ఏదైనా సరే రాశి ఫలితంలో వాళ్ళకి నిజాన్ని చెప్పామంటే నెగిటివ్ కూడా చెప్పాలి. ప్రతిదీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని పాజిటివ్ ఉండదు ఏ మనిషికి కూడా. అదే మనలో లోపం ఉండేది. ఆ లోపాన్ని సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే నిజం తెలుసుకొని ఆ నిజాన్ని అనుసరించి మనం ముందు వెళ్ళామంటే వాళ్ళు గొప్ప వ్యక్తులే. నిజం చెప్పాలంటే వాళ్ళు నెంబర్ 1 సూపర్ స్టార్స్ అయినట్టే. అలాంటి విషయాలు చూసుకొని కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు రెమెడీ చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేయాలంటే అసలు దత్తాత్రేయ స్వామి యొక్క కవచం చదువుకోవాలి గురువారం రోజున. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ఉదయం కాలంలో కానీ ప్రాతకాలంలో కానీ బ్రాహ్మీ ముహూర్తంలో కూడా చదవటం చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో చదవటం కానీ గురువారం రోజున గురు హోరలో చదవటం కానీ ప్రదోషకాల సమయంలో చదవటం అనేది చాలా మంచిది. ప్రదోషకాల సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో 2 విఘడైల కాలం వెనక్కి తీసుకుంటే ఆ వెనక కాలాన్ని, ఆ వెనక్కి కాలం నుంచి చుక్కలు వచ్చే కాలం వరకు కూడా మంత్రాన్ని చదవాలని అర్థం. అంటే గురువు యొక్క శ్లోకాలు, దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తస్త్రోస్త పారణము, గురు చరిత్ర చదువుకోవటం మంచిది. అంటే గురు చరిత్ర అంటే మనకి ఇష్టమైన దేవతలు చాలామంది ఉంటారు, గురువులు ఉంటారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉండొచ్చు, షిరిడి సాయిబాబా ఉండొచ్చు, దత్తాత్రేయ స్వామి ఉండొచ్చు. ఇలాంటివి ఏదైతే గురువులు ఉంటారు ఆ గురువుల్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల్ని అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క స్తోత్రాన్ని, ఆయన యొక్క నామస్మరణని చక్కగా చేసుకోవచ్చు. అది పరమేశ్వరుడి యొక్క రూపం కాబట్టి. అలానే రామాంజనేయుల్ని గురువు, ఆయన కూడా జగద్గురువులే కాబట్టి రామాంజనేయుల్ని, అలానే శృంగేరి పీఠాధిపతులకు సంబంధించిన వాళ్ళు, కంచి పీఠాధిపతులు, ఆ గురువులను నామస్మరణ చేసుకుని ఆ గురువులు చెప్పిన విషయాలు కూడా మనం చేసుకోవటం కూడా చాలా మంచిది. అది అలా చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధనుసు రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.